కాకరకాయ కర్రీ తినను అని మారం చేసే పిల్లలకి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికి కాంబినేషన్గా ఇక్కడ నేను ముద్దపప్పును చేశాను. ఇలా చేస్తే పప్పుతో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దానికోసం పప్పుని శుభ్రంగా కడిగేసి దానిలోకి వాటర్ని, పసుపుని, కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని మూత పెట్టి 5-6 విజిల్స్ కుక్ చేసుకుని, కుక్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత 1/2 kg కాకరకాయని, ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కాకరకాయల్లోకి కొద్దిగా పసుపుని, ఉప్పుని యాడ్ చేసుకొని దానిలో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని వాటిని స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కాకరకాయ ముక్కల్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి పోపు వేసుకోండి. పోపు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని దీనిలో వేసుకొని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇదంతా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కారాన్ని వేసుకుని ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయ కర్రీ పిల్లలకి చాలా మంచిదండి, ఆరోగ్యానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో కంపల్సరీ అప్పుడప్పుడు ఈ కర్రీని పిల్లలకి చేసి పెడుతూ ఉండాలి. ఇలా పప్పుతో చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది.